హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు హనీ అమ్ము 2829 యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఉప్మా రవ్వ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. గోధుమ రవ్వ అండి. ఒక స్టవ్ మీద గిన్నె పెట్టి గిన్నెలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అనేది మనకు కొంచెం వేడవ్వాలి. ఇప్పుడు దీంట్లో 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలి, కొంచెం జీలకర్ర వేసుకోవాలి, కొన్ని పల్లీలు వేసుకోవాలి. ఇవి మనకు చిటపటమనే లోపు వేడవ్వాలండి. కొంచెం వేడయ్యాక దీంట్లో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అలాగే ఆనియన్స్ వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకోవాలండి. మనకు ఆనియన్స్ పచ్చిమిరపకాయలు అనేవి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. చూసారా, కొంచెం మగ్గినాయి కదా. ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటా వేసుకోవాలి. టమాటాలు వేసుకున్నప్పుడే కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి మనం. దీంట్లో కావాలంటే మీరు క్యారెట్, బీట్రూట్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఏమి వేయట్లేదు క్యారెట్, బీట్రూట్. మీకు కావాలనుకుంటే వేసేసుకోవచ్చు. ఇవి కొంచెం మగ్గాలండి. మనకు 2 నిమిషాల పాటు మగ్గిన తర్వాత దీంట్లో కొంచెం ధనియాల పొడి వేసుకొని కలిపేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇలా కలిపేసుకోవాలండి. ఇప్పుడు చూసారా, మనకి కొంచెం మగ్గినవి. నేను ఈ గ్లాస్ తోటి 3 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నానండి. ఆ గ్లాస్ తోటి నేను రవ్వ అనేది 1.5 గ్లాస్ వేసుకుంటున్నాను. అందుకోసమే 1:2 అంటే 1 కప్పు రవ్వ వేసుకుంటే 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. నేను 1.5 గ్లాసులు రవ్వ వేసుకుంటున్నాను కాబట్టి 3 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి గంటతో కలిపి సాల్ట్ సరిపోయిందా లేదా అని టెస్ట్ చేసుకోవాలండి. మనకు వాటర్ అనేవి బాగా బాయిల్ అవ్వాలి. 5 నిమిషాల పాటు. చూసారా, ఇప్పుడు వాటర్ అనేవి. ఇప్పుడు దీంట్లో మనము కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. చూసారా, వాటర్ అనేవి ఇలా బాయిల్ అవ్వాలండి. మనకు ఇలా మరుగుతున్నప్పుడే మనం దీంట్లోకి మనం ముందుగానే పెట్టుకున్న గోధుమ రవ్వ వేసేసుకోవాలి. గోధుమ రవ్వ వేసుకొని కలిపేసుకోవాలండి. చూసారా, మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ గంటతో ఇలా కలుపుతూ ఉండాలండి రవ్వని. అప్పుడే మనకు పర్ఫెక్ట్గా గోధుమ రవ్వ అనేది మనకు పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది, కింద మాడకుండా ఉంటుంది. చూసారా, చూస్తుండగానే తినాలనిపిస్తుంది కదా, కలర్ఫుల్గా అనిపిస్తుంది. చూసారా, ఇప్పుడు మనకు ఎంతో టేస్టీగా ఉండే గోధుమ రవ్వ అనేది రెడీ అయిపోయిందండి. చూసారా ఉప్మా ఎలా ఉందో. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే గోధుమ రవ్వ ఉప్మా అనేది మనకు రెడీ అయిపోయింది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి బ్రేక్ఫాస్ట్లో. సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి తినండి. ఎంతో వేడిగా ఉండే బ్రేక్ఫాస్ట్ గోధుమ రవ్వ ఉప్మా సూపర్ టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా ఉందండి రెసిపీ. ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి.